పునర్జీవనం పొందిన మట్టి కథ, ఆ మట్టిని నమ్ముకున్న మనిషి కథ. వారే జనగామ జిల్లా లింగాల గణపురానికి చెందిన రాములు గారు. 2.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారి అనుభవాలు వారి మాటల్లోనే విందాం. రాములు గారు నమస్కారం అండి. ఇప్పుడు ఎన్నేళ్లుగా పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిందండి. ఇది 3వ సంవత్సరం. ఇప్పటి వరకు కూడా నేను నా 2.5 ఎకరాల జాగాలో పిడికెడు యూరియా కానీ, పిడికెడు డిఏపి కానీ, ఏమైనా పైన స్ప్రే చేసే రసాయనాలు కానీ వాడలేదండి. వాటికి అన్నిటికీ నేను ప్రకృతిగా చేసే వాటినే పిచికారి చేస్తానండి. అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది కదా, అంటే పూర్తి స్థాయి ప్రకృతి సేద్యంలోకి మళ్ళడానికి అసలు ఆ కారణం ఏంటి? ఒక ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలేసి, నెల జీతాన్ని వదిలేసి పూర్తిగా ఇటువైపు ఎట్లా మారారు? అంటే మేడం, నేను జాబ్ అనేది నాకు అక్కడ పూర్తిగా సాటిస్ఫై లేక మానేశాను. అంటే నేను చేయలేకని కాదు, మేనేజ్మెంట్కు నాకు అంటే నాకు అది సంతృప్తి. డబ్బులు వస్తాయి, డబ్బులు ముఖ్యం కాదండి, సాటిస్ఫాక్షన్ కావాలి నాకు ఫస్ట్. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో అనుభవం ఉందనండి. అంటే అప్పుడు మా నాన్న కాలం నుంచి గేదెలను కట్టి, అంటే నాగలు కట్టి దున్నుడు, అవి ఇప్పుడు ట్రాక్టర్ రాక మునుపు అలా చేసిన అలవాటు కారణంగా నేను మళ్ళీ వ్యవసాయం వైపు మొగ్గు చూపాను. పూర్తిగా ప్రకృతి వ్యవసాయం దిక్కు తిరగడం అని అంటే నేను చేసే విధానం బట్టి నాకు ఒక తెలిసిన మిత్రుడు కానీ, ఎవరో కానీ అతను నన్ను చూసి మన హైదరాబాద్లో ఉన్న సేవ్ ఆర్గనైజేషన్ తీసుకెళ్ళి అక్కడ విధానాలు చూపించేసి మన నాటు విత్తనాలని వాటిని పరిచయం చేపించి అక్కడ భోజనం కూడా చేపించాడు. ఆ భోజనంలో వాళ్ళు 400 రకాల వంటలు పెడతారు. అంటే మన నాటు విత్తనాలతో చేసిన బాపతి వరి. ఇప్పుడు మనం అందరం భూమి మీద చూస్తే బీపీట్లు అని సన్న బియ్యం కనబడుతుంది, హైబ్రిడ్ సీడ్స్. అక్కడనేమో నాటు ఇవ్వటి. అది చూపించినాక అక్కడ నాకు ఒక పుస్తకం కొనిచ్చాడండి అతనితో. అది సుభాష్ పాలేకర్ గారు రాసినవి, పెట్టుబడి లేని వ్యవసాయం చేయడం ఎలా. ఆ పుస్తకం పూర్తిగా చదివాక నేను పూర్తిగా మోటివేటెడ్ అయ్యానండి. అంటే అందులో వివరించారు భూమికి ఎంత అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా. భూమికి ఎంత అన్యాయం జరుగుతుంది, ఏం చేస్తున్నాం మనం. ఇది ఇప్పుడు ఎలా ఇంకొక సంచి మందు వేస్తే ఎక్కువ పండుతుందా, అది ఎక్కువ పండించుడు కాదు, భూమి నాశనం అయిపోతుంది. ఇప్పుడు మన పెద్దలు పండించిన దాన్ని మనం చేస్తుంటే ఇంత మిగులుతుంది. ఈరోజు మనం రేపు పిల్లలకి ఏమన్నా ఇవ్వాలంటే భూమి ఉండాలన్నా వద్దా? ఇప్పటికీ సగం భూమి మొత్తం నాశనం అయిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ అంటారుగా, వ్యవసాయ భూములన్నీ ప్లాట్ల లెక్కల వేరే రకంగా అయిపోతున్నవి. ఇవి ఉన్న భూమికి కూడా పోతే జాబులు ఏమైనా చేసుకోవచ్చు, బట్ ఏది చేయాలన్నా ముందు మానవుడు ఇంత తిండి తింటేనే ఏదైనా చేయగలడు. ఆ రకంగా నేను పూర్తి దీని వైపు మరలాను. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం వరకు ఇదంతా కూడా యూరియా, డిఏపి, రకరకాల పురుగు మందులు జల్లిన భూమే. అవును. మరి దీన్ని ఎట్లా మారడానికి ఒక టైం పడుతుంది కదా, ఆ మారడానికి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఇది మొత్తము రసాయనాల రహిత భూమి అనొచ్చా? రసాయనం లేనిది. అంటే వాస్తవానికి ఇదివరకు వాడిన రసాయనాలు మొత్తం క్షీణించిపోనికి 2 సంవత్సరాలు పడుతున్నట్టుగా నాకు కూడా తెలియదు. వాళ్ళు చెప్పారు ఒక 2 సంవత్సరాలు పోయినాక 3వ సంవత్సరం 4వ సంవత్సరానికి అది పూర్తిగా ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఇప్పుడు ఆ అనవాలు అనేటివి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆ రకంగా ఇప్పుడు నేను వీటికి వేసేది మొత్తం గోదారితం అండి. ఆవు మూత్రము, ఆవు పేడ మెయిన్ దీనికి పంటకు నేను చేసే పనికి ఉపయోగం. అది వాటి వల్లనే మిగతా అన్నీ చేసుకోవచ్చు. ఇక మిగతా కషాయాలంటే నీమాస్త్రం అన్న దానికి వేపాకు మనకు ప్రకృతిగా దొరికేది. ఆ వేపాకును మన ఆవుమూత్రంలో, అంటే వేపాకు ఒక 10 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు తీసుకొని ఒక 200 లీటర్ల తొట్టిలో వేసి ఒక 24 గంటల తర్వాత మొక్కలపై పిచికారి చేస్తే అది కొంచెం ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా ఉపయోగం అని అంటే ఇప్పుడు పురుగులు అనేటివి గుడ్ల లెక్కలు పెట్టేటి, అవి పురుగు దశకు రాకుండా అందుకు గుడ్డు దశలో చితిరిపోతుంది. అంటే ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం అంతా దేశవాళీ ఆవు చుట్టే తిరుగుతుంటుంది కదా. మరి మీరు పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టే ముందు మరి ఆవు అనేది తప్పనిసరి కదా, మరి మీరు ఆవు తెచ్చుకున్నారా, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఆవు మూత్రం, ఆవు పేడ సేకరించి? నేను వేరే వారి దగ్గర నుంచి చేస్తున్నానండి. ఎందుకంటే నాకున్నది 2.5 ఎకరాలు. ఆవును పెంచలేకని కాదు, ఆవును కట్టేసి గడ్డేయడం అంటే నాకు నచ్చదు. ఇప్పుడు మనం కనుక తిరిగి ఎలా తిరుగుతున్నామో ఆవు కూడా అలా తిరిగి మేస్తేనే పద్ధతి. మనం దానికి కట్టేసి ఎంత గడ్డేసినా దాని స్వేచ్ఛను భంగం కలిగించినట్టు. అంతే నాకు అంత దాని సరిపడ జాగలేని కారణంగా నేను వేరే వాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర
నాకు అవసరం ఉన్నప్పుడల్లా నాకు పంటకు అవసరం నాకు ఈ పనికి ఈ ద్రావణాలు తయారు చేసుకున్నప్పుడల్లా అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటాను. అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు. ఎప్పటికీ ఒక 10 లీటర్ల మట్టుకు ఆవు మూత్రం స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆవు పేడ అంటే ఏదో టక్కున అదే రోజు దొరుకుతుంది, కానీ ఆవు మూత్రం ఒకటే రోజు 10 లీటర్లు దొరకకపోవచ్చు. ఒక రోజు 2 లీటర్లు, ఒక రోజు 4 లీటర్లు అంతే. అలా 4 తెచ్చి సేకరించుకుంటారు. సేకరిస్తానండి, వేరే దగ్గర తెచ్చుకుంటాను. ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం దిక్కు మళ్ళినప్పుడు ఫస్ట్ మీ భూమిని చూసి ఎట్లా అంచనా వేసుకున్నారు? ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలారు, ఈ భూమిలో అడుగు పెట్టారు, మరి దీని నుంచే ఆదాయం పొందాలి, ఉపాధి పొందాలి, ఆరోగ్యం పొందాలి, దీన్ని ఎట్లా బాగు చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ఎట్లా మీరు ప్లాన్ మొదటగా నేను అది ప్రాక్టికల్ నాకు తెలియదండి, ఎక్కడో చూడలేదు, థియరీ మట్టుకు చదివాను. ఫస్ట్ చేసేటప్పుడు కూడా జీవామృతం కానీ చేసే విధానం కానీ తెలియదు. వెళ్తున్న కొద్దీ 1 by 1 తెలియబడి లాస్ట్ ఇయర్ జూన్ 30th అనుకుంటా సుభాష్ పాలేకర్ గారి ప్రోగ్రామ్ హైదరాబాద్లో జరిగింది, రామనాయుడు ల్యాబ్లో. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయినా. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే బయో వార్మింగ్. దాని గురించి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాను. అక్కడ అంటే సార్ను కలవలేదు. ఎలా అంటే మనం చేసేది చిన్న కొత్తగా, ఆల్రెడీ చాలామంది వచ్చారు. అతను మాట్లాడే విధంగా కానీ అతను చెప్పే విధానం కానీ చాలా బాగా నచ్చినాయి. అది పంట ఏమన్నా రానివ్వండి, అఫ్కోర్స్ అంత మునుపు దాన్ని చూసుకుంటే నేను అసలు వాస్తవానికి ఇప్పుడు పండించేది కూరగాయలండి. కూరగాయల వైపు ఎందుకు వెళ్ళానంటే ఈ వేరే దీర్ఘకాల పంటలు వేస్తే నాకు రోజువారీగా వెళ్ళదు, అంటే నాకు మొత్తం ఆధారం దీని మీదే. కాబట్టి కూరగాయలు అయితే రోజు రోజుకు చేసుకుంటూ నేను వెళ్ళదీసుకోవచ్చు. పిల్లలు చదువుకునేది ప్రైవేట్ స్కూళ్ళలో. ఇదివరకు లెక్కన జాబ్ చేస్తే నెలకు 25,000 వస్తాయన్నట్టు రాదు. ఇది ఎట్లా అంటే ఇలా చేస్తే నాకున్న 2 ఎకరాలలో షిఫ్ట్ల మాదిరిగా 1 ఎకరం ఒకసారి ఇది పోయేలోపు ఇంకో ఎకరం ఇది పోయేలోపు ఇలా రకంగా చేస్తున్నానండి. మధ్యన చీడపీడల కారణంగా, ప్రకృతి అనగా కోతులే కానీ వర్షాలే కానీ వాటి వల్ల కూడా పంటలు నష్టపడుతుంటాయి. నష్టపడినా కూడా అధైర్యపడకుండా అది పోతే ఇంకోటి అన్నట్టుగా మళ్ళీ వేరే చేసుకుంటూ వస్తున్నానండి. భూమి దున్నినప్పటి నుంచి మొక్క మనం విత్తనం పెడతాం కదా, విత్తనం పెట్టినప్పటి నుంచి పంట తీసుకునే వరకు ఏమేమి ప్రకృతి సేద్యంలో ఏమేమి మందులు ఎట్లా వాడాలి? ఫస్ట్ మొక్క పెట్టినప్పటి నుంచి మామూలుగా దున్నిచ్చేసి పాదులు చేసేసుకొని గింజ పెట్టినాక ఒక 1 week 15 days వరకు వాటికి నేనేం స్ప్రే చేయనండి. మొదటి దశలో నీమాస్త్రం స్ప్రే చేస్తాను. నీమాస్త్రం కనంగా ఒక 200 లీటర్ల నీటిలో 10 కిలోల వేపాకు, 10 కిలోల ఆవుమూత్రము ఒక డ్రమ్ములో కానీ ఒక తొట్టిలో కానీ, నాకు ఇదివరకు డ్రమ్ము ఉంటే డ్రమ్ము పోయింది, తొట్టి కట్టుకున్నాను రింగులేసి. ఆ తొట్టిలో వేసి 24 గంటలు వేసినాక పొద్దున సాయంత్రం కలయబెట్టి 24 గంటల తర్వాత తెల్లారి దాన్ని వడబోసి స్ప్రే చేస్తానండి. అది ఒకటి. రెండవది ఇంకో మందు ఏంటనగా గోబానం అండి. ఆవు పాలు, నాటావు పాలు, జడిసావు పాలు కదండి, నాటావు పాలను పెరుగుగా చేసేసి దాన్ని మజ్జిగ చేసేసి, మజ్జిగ ఎంత అంటే చాలా పులియాలి, మనం నోటిలో వేసుకుంటే అంత పుల్లగా ఉండాలి. అలా పులిసిన మజ్జిగను దాన్ని కూడా స్ప్రే చేస్తాను. అదే మామూలుగా కూరగాయ చెట్లకే కాకుండా నా వరికి కూడా యూరియాకు బదులుగా నేను మజ్జిగనే వాడతాను. ఇంకొకటి అడుగు మందుకు వచ్చేసి జీవామృతం అండి. జీవామృతానికి 200 లీటర్ల నీటికి 10 లీటర్ల ఆవుమూత్రము, 10 కిలోల పేడ, 2 కిలోల బెల్లము, 2 కిలోల పప్పు దినుసులు, అది పెసర్లే కానీ, బొబ్బర్లే కానీ, శనగలే కానీ, కందులే కానీ ఏదన్నా ఒకటి ఆ పిండి పట్టేసి ఇవన్నిటిని, నాకు మొదటగా జీవామృతం చేసుడు కూడా తెలియదు. ఇలా తెలియనప్పుడు నేనేం చేశానంటే ఆవుమూత్రము, పేడ ఇవన్నీ డైరెక్ట్ వేస్తే అట్లా కూడా కలియలేదు. ఆ తర్వాత చేయంగా తెలిసింది ఏంటంటే దానికి మంచిగా నీట్గా కలిపేసుకొని ఒక తొట్టిలో వేసేసి దాంట్లో నీరు 200 లీటర్ల నీళ్ళు పోసిన తర్వాత కట్టెతోని పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి గడియారం దిశలో తిప్పినట్టుగా తిప్పేసుకొని దానిపైన కూడా మూత పెట్టొద్దు. ఇది మామూలుగా మనం గోనె సంచ కప్పి పెట్టాలి. అలా 3 రోజులు పొద్దున సాయంత్రం తిప్పిన తర్వాత 3వ రోజు అయిపోయాక 4వ రోజు మనం వాడుకోవడానికి పంటకు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా చేసిన 200 లీటర్లది పొలానికి కానీ పంటలకే కానీ ఎకరానికి సరిపోతుంది. దీనిని నేను మొక్క చిన్నగా ఉన్నప్పుడు భూమి మీద పారించకుండా బకెట్లో తీసుకెళ్ళి జగ్గుతోని చెట్టుకింత కొంచెం లెక్కలో పోస్తాను. మొక్క దశ పెద్దగా అయిన తర్వాత నేను పారించే నీటిలో కలిపి పారిస్తాను. మళ్ళీ ఇంకో విషయంలో వచ్చేసి పురుగు కానీ ఒకవేళ ఇలా చేస్తున్నప్పుడు మనం కంటిన్యూగా చేస్తున్నప్పుడు 90% పురుగు రాదు. ఒకవేళ వచ్చినట్టు అయి ఉంటే మట్టి ద్రావణం వాడతానండి. మట్టి ద్రావణం అంటే మట్టి ఒక 10 కిలోల మట్టిని తీసి దాన్ని ఉష్క గిట్ల లేకుండా మెత్తని మట్టి లెక్కలు చేసేసుకొని దాంట్లో ముందు రోజు ఒక 1/2 కిలో ఆముదం నూనె కలిపి పక్కకు పెట్టేస్తాను. మరుసటి రోజు తెల్లారి అంటే దానికంటే దీనికితో పాటు మొలకల ద్రావణం తయారు ఒకటి చేసుకుంటాను. మొలకల ద్రావణం అంటే నాకు 4-5 రకాల మొలకలను సరిపోయినంత పరిమాణానికి దాని మొలకలు వచ్చేలా చేసి వాటిని మిక్సీ లెక్కలా పట్టేసి గ్రైండ్లో కానీ
ఎలా అయితే మొత్తానికి పిండి లెక్కలు పట్టించేసి వాటిని నీళ్ళలో కడిగితే పాల లెక్కలు వస్తాయి. ఈ పాలను ఆ మట్టిలో కలుపుకుంటూ డ్రమ్ములో వేసేసి అందులో కూడా నాకు అవసరమైన క్వాంటిటీ 200 లీటర్ల 100 లీటర్లు అల్లేసి మళ్ళీ కలియ తిప్పిన తర్వాత అది ఒక అర్ధగంట గంట పేరుకున్న తర్వాత ఆ ద్రావణాన్ని కూడా పిచికారి చేస్తాను. పురుగు మందుల కోసం అనేది మట్టి ద్రావణం పిచికారి చేస్తాను. ఇంకోటి ఈ మధ్య నాకంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొద్దీ అనుభవం వస్తున్నట్టు వేప కషాయం అని వేప గింజలు ఒకటి సేకరించాను. ఆ వేప గింజలు కూడా ఎలా అంటే మార్కెట్లో దొరికే వేప నూనెలో కూడా ఎంతో రసాయనాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతుకు అది ఖర్చు అలా లేకుండా ఉండడానికి ఈ సంవత్సరం ఒక 6 కిలోల వేప గింజలు తయారు చేసుకున్నాను. ఆ వేప గింజలు ఏంటంటే ఒక 100 గ్రామ్స్ పొడి పట్టేసి ఒక వాటర్ డబ్బాలో 2 లీటర్ డబ్బాలో పోసి వాటర్ పోసేసి 24 అవర్స్ అయిన తర్వాత వాటిని మంచిగా ఊపేసి వడగట్టుకొని అలా వడగట్టుకోవడం లేదంటే మడ్డి లేకుండా వడగట్టుకొని మన ఏ రకంగా అంటే అది లాస్ట్కు చివరకు అలా 4-5 దశలో వడగట్టినాక నూనె మాదిరిగా మంచి కొబ్బరి నూనె మాదిరిగా ఉంటుంది. దాన్ని పక్కకు పెట్టేసుకొని పంటలకు వాడుకుంటే అన్ని రకాల పురుగులకు కానీ దోమకు కానీ పండుగకు కానీ అన్నిటికీ పనిచేస్తాయని చెప్పారు. ఈ సంవత్సరం అది కూడా చేస్తున్నాను, చేసి పెట్టాను. ఇంకోటి పంటలో దోమలు ఎక్కువగా ఉండి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఉన్నట్టయితే వాటికి నేను జిగురు అట్టలు పెడతానండి. వేరే వ్యవసాయంలో వేరే రకంగా చూసుకుంటే దానికోసం స్ప్రే చేస్తారు. అలా స్ప్రే చేసినప్పుడు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అది స్ప్రే చేసిన టైము ఎగిరిపోతుంది. ఆ స్ప్రే మనం కొట్టింది ఒక 24 గంటలు ఉండొచ్చు, దాని పవర్ 48 గంటలు ఉండొచ్చు. ఆ పవర్ అయిపోయాక మళ్ళీ వచ్చి వాళ్తుంది, అది మళ్ళీ సేమ్ పంట మీద అలానే వాళ్తుంది. అలా కాకుండా ఇలా అట్టలు కట్టడం వల్ల ఇది అనేది దానికి అతుక్కొని ఇక అది మళ్ళీ రాదు, చనిపోయిన కిందకి లెక్క. అట్లా అవసరాన్ని బట్టి మామూలుగా అయితే ఎకరానికి 10 అట్టలు సరిపోతాయి, 10 అట్టలు కట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకో 4 అట్టలు ఎక్కువ కట్టుకున్నా తప్పేం లేదు. దోమను మట్టుకు చాలా మట్టుకు నివారించవచ్చు. దోమ కూడా పంటలకు చాలా నష్టపరుస్తుందండి. ఇప్పుడు 2.5 ఎకరాలలో కూరగాయలు ఎంత పెడతారు, వరి పొలం ఎంత పెడతారు? కూరగాయలు 2 ఎకరాలండి. 2 ఎకరాలు కూడా ఒకటేసారి వేయను. ఒకటేసారి వేస్తే దానికి నేను అందుకోలేను, వాటర్ సరిపోదు నాకు. అది మామూలుగా అప్పుడు ఇదివరకు వేసిన 150-200 ఫీట్ల బోర్లు ఇవి. వాటర్ మామూలుగా ఇంచున్నర పోస్తుంది. పొలం వచ్చేసి నా ఇంటి మట్టుకు అంటే నేను వరి ఎవరికి అమ్మను. వడ్లు అనేది పట్టించినా కూడా బియ్యం ఎవరికన్నా ఇంటి మందం అద్దె ఎకరం 15 గుంటలు ఉంటుంది పొలం. 15 గుంటంలో వరి పెట్టుకుంటాను. 2 కార్లు వర్షాకాలం పెడతాను, యాషింగ్ పెడతాను. మిగతా 2 ఎకరాలలో 1 ఎకరం కూరగాయ పంటలు పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఎకరం పెట్టాను. ఎకరం అంటే పెట్టి 10 రోజులు అవుతుంది. మళ్ళీ ఇంకో 15 రోజులలో ఇంకో ఎకరం తయారు చేస్తాను. దుక్కి తయారు చేసి ఇది నెల రోజులు క్రాప్కి వస్తుంది, పంట చేతికి వస్తుంది అనగా దాన్ని తయారు చేసి పెట్టుకుంటాను. ఈ పంట అయిపోయేలోపు అది మళ్ళీ చేతికి వస్తుంది. ఈ రకంగా మార్పిడి చేస్తుంటాను. 1 ఎకరం ఒకసారి, 1 ఎకరం ఒకసారి మాదిరిగా. ఇప్పుడు కూరగాయలలో ఏమేమి వెరైటీలు ఎక్కువ పెడుతుంటారు? కూరగాయలు నేను ఒక 5 రకాలు 6 రకాలు పెడతానండి. బెండకాయ 2 రకాలండి, ఎర్ర బెండకాయ, పచ్చ బెండకాయ. చిక్కుడుకాయ కూడా 3 రకాలు 2 రకాలు. నాటుగోడు చిక్కుడుకాయ కూడా ఉంటుంది. అది ఎంత అంటే చాలా చిన్నగా ఉంటుంది, మన కందికాయ మాదిరిగా కనబడుతుంది. మామూలుగా వేరే గోడు చిక్కుడుకాయ. ఇంకో కూర్చొని కాసే చిక్కుడుకాయ ఈ సంవత్సరం వేసాను, ఎలా ఉంటుందో తెలియదు, ఇదివరకు నేను ఎప్పుడు వేయలేదు. బీరకాయ వేసాను, దోసకాయ వేసాను, కీర వేసాను, సోర వేసాను, కాకరకాయ వేసాను. ఇప్పుడు కూరగాయలని సాలుకు ఒక్కొక్క రకం పెట్టుకున్నారా లేకపోతే అన్ని కలిపి పెట్టుకున్నారా? లేదండి, ఒక 2 లైన్ అంటే మామూలు ఒక 2 గుంటలు ఒకటి, 2 గుంటలు ఒకటి, 4 గుంటలు ఒకటి, అలా వేరే వారిగా అన్ని కలిపి పెట్టాను. కాకర వేస్తే అదో 2 గుంటలు ఉంటుంది, సోర వేస్తే అదో 4 గుంటలు ఉంటుంది, బీర వేస్తే అదో 5 గుంటలు ఉంటుంది. అన్ని రకాలకి ఇలా ఒక 5-6 రకాలు, 6-7 కూడా ఉండొచ్చు కీర దోశ కూడా వేస్తాను. ఈ విత్తనాలు కొన్ని అని నేను ఇక్కడ నాటు విత్తనాలు అమ్మే దగ్గర సేవ్ ఆర్గనైజేషన్ దగ్గర సేకరించిన విత్తనాలు. పెట్టిన విత్తనాలన్నీ కూడా నాటు విత్తనాలే, కొన్ని హైబ్రిడ్ ఉంటాయండి. ఎందుకంటే హైబ్రిడ్ వాటిలో కూడా మనం నాటు రకంగా చేసుకోవచ్చు అని చెప్పారు. వాటిలో ఎట్లా అంటే ఇప్పుడు 90% నేను పెట్టిన దాంట్లో ఇప్పుడు పెట్టిన క్రాప్లో నేను కొనుక్కొచ్చిన కూరగాయ గింజలు ఏంటి అంటే బీర గింజలు ఒకటే, మిగతా అన్నీ నా ఇంటి దగ్గర ఉన్నవి. అంటే ఇదివరకు పండిన పంటలోకి వెళ్ళి వాటిలోకి వెళ్ళి సేకరిస్తాను, పక్కగా పెట్టుకుంటాను, మళ్ళీ వాటినే వాడతాను. విత్తనాల మీద ఖర్చు అనేది లేదు. ఇప్పుడు బెండ గింజలు కానీ గోరు చిక్కుడు గింజలు కానీ కొనక దాదాపు 1 year అయిపోతుంది. అంటే ఫస్ట్ తీసిన పంటలకు వెళ్ళి మీరు విత్తనాలు భద్రపరచుకొని అవే వాడతాను. ఇప్పుడు పంటలు పండించడం ఒక ఎత్తు, దాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తు. మరి ఈ విషయంలో మీరు ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు? అక్కడ కూడా ఇబ్బంది ఎదురవుతుందండి. ఎట్లా అంటే ఇప్పుడు రసాయనాలు వేసిన వాళ్ళకు పంట విపరీతంగా వస్తుంది. వాళ్ళు ఎక్కువ జాగాలో వేయడం వల్ల తక్కువ అమ్ముకొని పోదాని వస్తుంటారు. కానీ నేను మటుకు నా ధర నేను పెట్టేసుకుంటానండి. ఒక ధర వాళ్ళకు బయట వాళ్ళకు 10 రూపాయలు ఎక్కువనే ఉంటాయి. చెప్తాను నేను ఏ రకంగా మందులు వాడలేదని నేను చెప్తాను. అది తెలిసిన వాళ్ళు ఫస్ట్లో నమ్మకపోయేది, కానీ ఒకసారి తీసుకుపోయినాక
ఎరువులు వాడి పండించిన పంట తింటే నోటికి ఎలా ఉంటుంది, ఎరువులు వాడకుండా తిన్న పంట ఎలా ఉంటుంది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పటికి నాకు ఫాలో అప్ ఒక నా వెంబడి అంటే ఇప్పుడు తీసుకపోయి పెట్టిన ఒక 20 కస్టమర్లు ఉంటారు. మామూలుగా నేను బజార్లో కనబడ్డా కూడా సార్ మీ కూరగాయలు ఎప్పుడు వస్తాయని అడుగుతారండి. ఆ రకంగా నాకు పంట అమ్ముకోవడం ఇబ్బంది అంటూ ఉన్నాను లేదండి, ఖచ్చితంగా అంటే అమ్మేసుకుంటాం. మీ పంట విధానం అంటే ఎట్లా పండిస్తారనే జనాలకు నోటెడ్ అయిపోయింది కాబట్టి మీరు తీసుకుపోగానే వెళ్ళిపోతాయి గంటల్లో. వెళ్ళిపోతాయండి. అమ్ముకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదండి. గత ఏడాది చూస్తే అంటే మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చింది, ఆదాయం ఎంత వచ్చింది? అంటే ఇది ఏడాది లెక్కల చూడలేను కానీ పంట కాలం వచ్చేసి మనం గింజ పెట్టినప్పటి నుంచి మళ్ళీ అది పంట అయిపోయే వరకు ఇంచుమించు 4 నెలలు పడుతుందండి. 4 నెలల్లో ఒక పంట నష్టపోయినా ఇంకో పంట మనల్ని ఆదుకుంటుంది. అలా ఓ రకంగా ఒకసారి చూసినప్పుడు 4 రకాల పంటల పైన నాకు మొత్తం ఆ పంట పెట్టినప్పటి నుంచి అయిపోయేటప్పటికి 80,000 వచ్చినాయండి. నేను అందులో పెట్టిన 80,000 వచ్చింది. నాకు ఖర్చు ఈ పప్పు దినుసులకే కానీ ఇంకా వేరే ద్రావణాలు జిగురు అట్టలకే కానీ ఒక ట్రాక్టర్ ఖర్చులకే కానీ ఒక 10,000 12,000 అయి ఉంటుంది. అంటే దున్నడానికి అట్టలకి ఇక మిగతా చిన్న ఈ జీవామృతం తయారు చేసుకొని వస్తువులకు అంతా కలిసి 10,000 పెట్టుబడి ఖర్చు. ఆదాయం చూసుకుంటే 70,000 4 నెలల పేరు మీద. దీంతో పాటు వరి మీ ఇంటికి సరిపడా అద్దెక్రమల్లా అంటే అద్దెక్రమం తక్కువ పెట్టుకుంటామని చెప్పారు కదా, ఏం రకాలు పెడుతుంటారు వరిలో? మామూలు ఇదివరకు ఎందుకు ఇక్కడ వాడినట్టు బీపీ ఇట్లే పెట్టేవాళ్ళండి. పోయిన సంవత్సరం మట్టుకు వేరే వాళ్ళు చెప్పినట్టుగా ఆరోగ్యానికి మంచిదని చిట్టి ముత్యాలని పెట్టాను. చాలా మటుకు నాకు తెలిసిన వాళ్ళు అమ్మండి ఒక 10 కిలోలు అమ్మన్నాగా నేను అమ్మలేదండి. ఎందుకంటే ముందు నాకు కావాలి ఇంట్లోకి. నేను వేరే వాళ్ళకి అమ్మేసి బయట నేను కొనుక్కోవడం అంటే నాకు నచ్చదు. మళ్ళీ అందుకోసం నాకు అన్నారు. ఇంకా చాలామంది అంటారు ఇంకొంచెం ఎక్కువ పరిమాణంలో చేయాలంటే ల్యాండ్ నాకు జాగలేనిది నేను ఎక్కడి నుంచి చేసేది. మళ్ళీ ఒక్కరం అందుకోలేమండి ప్రకృతులు అంటే. అట్లా అంటే ఒకరు చేయాలి ఒకరు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా భార్య ఇద్దరమే చేసుకుంటాం. కూలి వాళ్ళని ఎవరిని పిలవమండి. కలుపుకు కానీ పంట కోసేటప్పుడు కానీ గడ్డి కలుపు తీసేటప్పుడు కానీ దేనికి కానీ కూలి వాళ్ళని వాడను. ఈవెన్ పొలంలో మటుకు కూడా మేమిద్దరమే కలిపేసి ఏమన్నా ఉన్నా తీసేసుకుంటాం. కూలి వాళ్ళనేది నా పొలంలోకి రాక ఒక 4 సంవత్సరాలు అవుతుందండి. వాళ్ళని ఇద్దరమే చేస్తాం. ఒక దిక్కేమో ప్రకృతి వైపరీత్యాలు, మరో పక్క ఏమో మార్కెట్లో ధరలు ఉండవు, ఇంకో పక్క వన్యప్రాణులు ఇతరత్ర నుంచి ఇబ్బందులు. ఈ దిశగా చూస్తే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఒక పక్కన పెట్టుబడి ఖర్చులు అయితే తగ్గించుకోగలిగారు, ఆరోగ్యకరమైన ఆహారం పండిస్తున్నారు, సమాజానికి మీ వంతు అందిస్తున్నారు. మరోపక్క ఈ వన్యప్రాణుల బెడద కూడా మీ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువనే కనిపిస్తుంది కదా, వాటి నుంచి ఎట్లా ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు అందరూ వరి పత్తి పెడితేనేమో ఒక్కరు కూరగాయలు జొన్నలు పెట్టుకుంటే ఒక్కరి పొలం మిన్నే పడతాయి వన్యప్రాణులు. ఇప్పుడు మీ చుట్టుపక్కల అంతా చూస్తే వరి పత్తే కనిపిస్తుంది. మీరు ఒక్కరే కూరగాయలు ఇట్లా డిఫరెంట్ గా పండించుకుంటున్నారు కదా, ఈ వన్యప్రాణుల బెడద నుంచి ఎట్లా ఎదుర్కొంటున్నారు? వాటిని వస్తామండి. నాకు కూడా కోతుల బెడద ఉంది చుట్టూ. అవి అంటే ఎప్పుడు కంటిన్యూగా ఉండవు. అవి వచ్చిన రోజు మట్టుకు 2-3 రోజులు ఇక్కడనే పక్క పంట నివాసం ఉంటుంది. నా పంటని ఇదివరకు కూడా అట్లా దాని కారణంగా 2 సార్లు పంటకు నాశనం ఖరాబ్ అయిపోయింది. అదేంటంటే నేను ఉన్నప్పుడు అంటే వాటిని బయటికి ఏదో రకంగా వెళ్ళగొడతాను. నేను లేనప్పుడు రావడం వచ్చే వల్ల అది చేను మొత్తం కలే తిరిగేసి పంటలు మొత్తం ఖరాబ్ చేసిపోతాయండి. ఇక దానికి మనం ఏం చేయలేను. చేయాలంటే ఫస్ట్ అంటారు అందరూ సోలార్ పెట్టుకోవాలి, జాలి వేసుకోవాలంటే ఇక ఏది పెట్టినా ఫస్ట్ ఖర్చుతో పని. ఇక సోలార్ లేదు కానీ అది వచ్చినప్పుడు మాత్రం పంట మాత్రం నష్టం వాటిలో కంపల్సరీ అండి. వాటి వల్ల ఏంటంటే దోసకాయ అనేది, సోరకాయ అనేది, ఈ బీరకాయ అనేది, ఇవి మట్టుకు టమాటా అనేది మట్టుకు కంపల్సరీ మొత్తం. ఈ బెండకాయ తెరువు వేరే వాటి తెరువు అది కోతులు అనేవి వేరే రావు. కానీ ఈ లాస్ట్ ఇయర్ నేను చూసిన మట్టుకు కనీసం రామచిలుకలు కూడా దోసకాయలను తినడం స్టార్ట్ చేసినవి. ఏమంటాం, వాటికి ముందు భూమి మీద వేరే ఏం దొరకట్లేవు. దొరకని కారణంగా ఇక్కడ వచ్చి తింటున్నాయి. ఎంతగానో కొడతాం వాటిని. అంత మునుపు నాకు జొన్నలు చాలా ఇష్టం. ఎంత ఇదివరకు తిన్న అలవాటు కానీ జొన్నలు చాలా ఇష్టం అని ఒక 15 గుంటలు జొన్నలు వేసాను. పంట విపరీతంగా చాలా బాగా వచ్చింది. కానీ అది చీర పాలు తాగే దశలో చిలుకలను కొట్టలేక వదిలేసుకున్నాను. నాకు గింజ లేకుండా మొత్తం తినేసిపోయినవి. మొత్తం నేను ఇక్కడ నుండి కొట్టలేను. వాటికి ఎట్లా అంటే చుట్టుపక్కల ఎక్కడెక్కడ కనబడితేనేమో అక్కడో 4 చిలుకలు, అక్కడో 4 చిలుకలు తింటే నా దాంట్లో 4 చెట్లు తినేసిపోవు. ఎక్కడేం లేవు. వాటి ఆకాశంలో ఎగురుకుంటూ ఎక్కడ కనబడితే అక్కడనే తిరుగుతాయి. ఒక్కటి కాదు, సాయంత్రం టైం కానీ ఈవినింగ్ 4 గంటలకు కానీ మార్నింగ్ 6-7 గంటలకు కానీ చూస్తే ఒక 100 రామచిలుకలకు పైన ఉండేవి. వాటి సప్పుడు వింటుంటే చాలా అదో రకంగా అనిపించేది. ఒక్క కంకికి 4 చిలుకలు వెంబడిపడి కొట్టుకుంటూ తినేటివి. అట్లా ఏం లేకుండా తినేసేవి. అవి అయిపోయినాక కంకి అయిపోయింది కాబట్టి పక్క పంటున్న దోసకాయలు కనబడ్డాయి వాటికి. ఆ దోసకాయలు కూడా అంటే ఫస్ట్ మనకు చెట్టు కాసినాక కచ్చకాయగా ఉంటుంది. అది కొంచెం పాకానికి వస్తున్నాగానే ఇవే తినేసి పెట్టేసి మన జామకాయను కనుక వేరే చెట్టుకు సపోటాకాయను తిన్నట్టు
ఒక కాయను 4 చిలుకలు తినేసినాయి. అందుకే ఈ సంవత్సరం నేను ఇంకా జొన్నలు వేయలేదు. ఎందుకంటే చుట్టుపక్కల కూడా జొన్నలు వేసి అక్కడ తింటే కానీ ఇక్కడ మీరు ఒక్కరు వేసేసరికి మీ మొత్తం పొలం మీదే పడతాయి ఇక. అది పంటల విధానం కూడా మారితే ఈ సమస్య ఉండదు. అందరు మారాలండి. ఇప్పుడు ఈరోజు పప్పు దినుసులు ధర పెరుగుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు వరి అనుకుంటాం. అంత విపరీతంగా వరి పండించేస్తే భూమిని కూడా మనం 24 గంటలు వాటర్లో ఉంటామండి, ఉండలేం, కాళ్ళు ఖరాబ్ అవుతాయి అదని. మరి భూమిని కూడా 24 గంటలు వరుసగా 3 నెలలు నీళ్ళతో ఉంచితే ఎలా ఉంటుంది భూమి? పంట మార్పిడి చేసుకుంటే అన్ని రకాల అలా చేయరు. ఇంకోటి ఏంటంటే సులువైన పద్ధతి ఏంటంటే ఇప్పుడు పొలం వరి పెట్టడం అనేది ఒక 15 రోజులు కష్టపడేసి ట్రాక్టర్తో దున్నిచ్చేసి లేబర్తో నాటేపిచ్చేస్తే 3 months వరకు అందులో ఏం పని ఉండదు. తర్వాత మిషన్తో కోపించేసుకొని వడ్లు అమ్ముకుంటే అయిపోతుంది. అలా ఇప్పుడు కూరగాయలు అనుకోండి, నేనున్నాను, తీరా టైంకి ఒక రోజు ఎటన్నా పోవాలంటే ప్రాబ్లం. అంటే చేతికి వచ్చాక కూరగాయలు ఏరాలి, నీళ్లు కట్టాలి, రోజు ఇదే పని, కంటిన్యూ పని. మనం గడియారం కనుక ముళ్ళెట్లా తిరుగుతుంది అన్నట్టుగా పొద్దున్న లేస్తే రావాలి, ఫస్ట్ వాటర్ తిప్పాలి, వాటర్ తిప్పిన తర్వాత కాయలు కోయాలి, కాయలు కోసిన తర్వాత మళ్ళీ సాయంత్రం తీసుకొని పోయి వాటిని అమ్ముకోవాలి. ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు వరి పెట్టిన వాళ్ళకి ఆ ప్రాసెస్ ఉండదు. పత్తి పెట్టిన వాళ్ళు కూడా పత్తి పెడతారు, ఒకటే రోజు 10 మంది లేబర్ని పట్టుకొని వస్తారు, పత్తి ఏర్పిస్తారు, మళ్ళీ 10-15 రోజుల దాకా పని ఉండదు. అట్లా ఇదేంటంటే రోజు పని అన్నమాట, రోజు చూసుకోవాలి. ఇప్పుడు రాములు గారు ఎక్కడ చూసినా బయట వ్యవసాయం అంటే ఏంటంటే కలుపుకు మందులే, బలానికి మందులే, పిచికారీకి పురుగు పడితే పిచికారీకి మందులే. ఎక్కడ చూసినా కూడా రసాయనాలతోనే వ్యవసాయం అనేది సాగుతుంది. మందు లేకుంటే పంట వండదనే పరిస్థితికి వ్యవసాయం చేరుకుంది. అక్కడో ఇక్కడో మీలాంటి వాళ్ళు కొంతమంది, చాలా తక్కువ మంది ప్రకృతి వ్యవసాయం దిక్కు మల్లుతున్నారు. ఎందుకని అంటే దీంట్లో ఆదాయం రాదని వస్తలేరా? పెట్టుబడి అయితే విపరీతంగా గుప్పి అవే పంటలు పండిస్తున్నారు, చివరికి నష్టపోతున్నారు. మరి ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల చాలామంది ముందుకు రావాలంటే ఎట్లాంటి విధానాలు అవలంబిస్తే బాగుంటుంది? మీ అనుభవాలు ఏంటి? మీరు రసాయన వ్యవసాయం చేసిరు, ప్రకృతి వ్యవసాయం 2 చేసిరు కదా. అయితే రసాయన వ్యవసాయంలో మనిషికి ఖర్చు తక్కువ, అది శ్రమ తక్కువ ఉంటుందండి. ఇతను శ్రమ వాడు ఖర్చు మీరు అన్నారు కదా ఖర్చు అవుతుందని, అన్ని లేబర్ మీద ఆధారపడదు. ఇప్పుడు కలుపు తీయాలంటే లేబర్ 4 పనులు కావాలి. ఒక్కొక్కరికి 500 వేసుకున్నా 4 వస్తే 2000 రూపాయలు, ఆ రోజు 2000 రూపాయలు ఖర్చు. ఇంకోటి వేరే పిచికారీలు కానీ చేనుకు బలంగా ఇచ్చే కింద ఇప్పుడు జీవామృతం కానీ, ఇప్పుడు నేను చెప్పాను, ఆవు పేడ తేవాలి, ఆవు మూత్రం తేవాలి, బెల్లం తేవాలి, ఇవి తేవాలి, 3 రోజులు కలపాలి. ఇదంతా శ్రమ కదా అతనికి. ఇవి నేమాస్త్రం అని చెప్పాను, యాపాకు తెంపాలి, ఇది తేవాలి. ఇది చేసినా కూడా చస్తుందో చావదో, ఫస్ట్ అతనికి నెగిటివ్ ఆలోచన, చెయ్యడు. ఎట్లా అంటే అనుకుంటాడు, అరే ఉత్తామ మూత్రం యాపాకుతో అది ఎట్లా వస్తుందని తెలియదు. అతను చేసే పద్ధతికి నేను చెప్తాను. ఇంకా ఇప్పుడు దోమ వచ్చిందనుకో మందు కొడతాడు, అతనికి తెలియదు ఆ విషయం ఏందనేది. మందు కొట్టంగానే వెంటనే కనబడదు, అతను చనిపోయింది అనుకుంటాడు. అది వాస్తవానికి చనిపోదండి. అంటే ఏమో కొంచెమో కొద్దిగా దోమ మీద పడితే చస్తుందేమో, కానీ మిగతా దోమ ఎగిరిపోతుంది. ఆ మందు యొక్క పవర్ ఆ చెట్టు పైన 1 రోజా 2 రోజులో ఉన్నంత మట్టుకే రాదు, మరుసటి రోజు మళ్ళీ వస్తుంది. అది నేను వాడే విధానంలో అట్టలు కడతాం చూడండి, ఆ అట్టలకు రాదు, వస్తుందంటే అట్టకు మన కళ్ళకు కనబడుతుంది, చనిపోతుంది. దానికి అట్టకు అత్తుకొని అవి ఎన్ని వచ్చినా నేను అత్తుకొని చనిపోతుంది. నివారణ ఇప్పుడు అతను చేసేదానికంటే నేను చేసేది నాకు గదే ఖర్చు వస్తుంది, ఇంకా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆ అట్ట మార్కెట్లో ఖరీదు ఒకటి 25 రూపాయలు పడుతుంది, 10 అట్టలు కొంటే 250 రూపాయలు అవుతాయి. అదే అతను ఒక స్ప్రే చేశాడు అనుకోండి, అది 250 నుంచి 2500 దాకా ఉంటుంది. అతనే చెప్తాడు, ఇది ఇంకో ఫర్టిలైజర్ షాప్ అతను చెప్తాడు, ఇది ఇంకా బాగా పవర్ చేస్తుంది, 1 వారం రోజులు పని చేస్తుంది, 1 నెల రోజులు పని చేస్తుంది అన్నట్టుగా. అతనికి తగ్గట్టు స్తోమత ప్రకారం 250 నుంచి 500 దా 1000 దా తెచ్చి కొడతాడు. కొట్టినాక 4 రోజులు చూస్తే మళ్ళీ దోమ కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి పెట్టినట్ట దాదాపు 15-20 రోజుల దాకా పనిచేస్తుంది. అంటే దానికి ఉన్న గమ్ము పోయేదాకా. ఇప్పుడు ఇంకోది ఇది ఏంటంటే ఒక దోమ అలాగనే ఇంకో దోమ కూడా వచ్చేస్తుంది. అది ఇది ఇలా ఆకర్షించడం ఏంటంటే నాకు ఎరుకుండి ఇది కూడా ఎల్లో కలర్లో ఉండే, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్లవర్ అనుకుంటుంది. అది ఫ్లవర్ అనుకొని వచ్చి వాళ్తుంది, వాలేసి దానికి అతుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ కనిపించదు. ఇక కలుపు ఒకటి మట్టుకు అందరికీ అది ఇబ్బంది. ఇది మనం చేసుకోవాలంటే ఇప్పుడు చాలా చూసినా కలుపు మందు కొట్టని పొలాలు కనిపించట్లేదు, కలుపు మందు అలా తయారైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, ఎకరం ఉందండి, ఎకరానికి మొత్తం కలుపు తీపియాలంటే 10 మంది కూలోళ్ళు పడతారు. ఒకరికి 500 తీసుకుంటే 5000 కావాలి. 5000 బదులుగా 500 పెడితే మందు వస్తుంది, కొట్టేద్దాం. కానీ ఆ మందు కారణంగా భూమి ఖరాబ్ అవుతుంది, పంట ఖరాబ్ అవుతుందని అతనికి తెలియదు. ప్రస్తుతానికి అతను కొట్టింది ఫోకస్, అతను ముఖ్యంగా ఉద్దేశం గడ్డి చావాలి, కలుపు కోసం అని కొడతాడు. కలుపు చనిపోయింది సమయానికి గట్టెక్తే సరిపోయి అన్నట్టు అంతే అనుకుంటాడు.
కానీ దాని కారణంగా ఈ పంట చనిపోతుంది, పంటకి ఎఫెక్ట్ పడుతుంది, భూమికి. అసలు భూమి గురించి ఆలోచించి వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువైపోవాలండి. అలా ఆలోచించి చేసేది ఉంటే తిరిగా రసాయనాలు వాడరు, అంత మితిమీరి రసాయనాలు వాడరు, మామూలుగా వాడతారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను నాకు గ్రూప్లో గ్రామ భారతి గ్రూపులో ఉన్న దాంట్లో వస్తుంటుంది, ఈ ఒరిస్సా నుంచి ఎక్కడో స్టేట్ నుంచి ఒక రైలు బయలుదేరుతారట. ఆ రైలు పేరే క్యాన్సర్ ట్రైన్ అని పెట్టిల్లట. అక్కడ వాళ్ళ అవసరానికి మించి రసాయనాలు వాడడం వల్ల, ఇప్పుడు అది వాడడం వల్ల అది ఎవరో తినరు, మళ్ళీ మనమే తింటాం. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. రైతు కూడా తింటాడు. ఇప్పుడు ఈడ వచ్చే పంటలో 10 రూపాయలు వస్తే రేపు ఆరోగ్యం ఖరాబ్ అయినాక 100 కాదు 1000 పెట్టినా పూర్వ స్టేజ్ రాదండి. 1000 పెట్టినా పూర్వ స్టేజ్ రాదు. అంటే ఇప్పుడు ప్రకృతి సేద్యం దిశగా రావాలంటే ప్రభుత్వ పరంగా కూడా ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఉంటే బాగుంటుంది చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఇప్పుడు జనగామకు వెళ్ళి చూస్తే ఒక 50-100కు పైగా ఫర్టిలైజర్ షాపులు కనబడతాయి. కానీ ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పే విధంగా ఒక్కటి కూడా ఆఫీసు కనబడదు. ఒకవేళ అలాంటిది ఒకటి పెడితే, అందులో చిన్న చిన్న పనిముట్లు పెడితే, రైతు అనేటోడు ఒక ఆలోచన ఉంటుంది. రైతుకు ఊరు నుంచి పట్టణానికి వస్తే అతను తిరిగే లోపు ఏది కొత్త కనబడుతుంది దాని గురించి తెలుసుకోవాలనుకుంటాడు, ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటాడు. వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, వివరించాలన్నప్పుడు ఒకటేసారి రైతు మారాడు. ఏదో చెప్తున్నట్టు ఏదో వద్దు, నీకు 10 ఎకరాలు ఉంటే 10 గుంటలు చేయి. ఫస్ట్ 10 గుంటలు, ఓన్లీ 10 గుంటలు నీ మందం పెట్టుకో, ఇంటి మందం పెట్టుకో, నీ మందం. ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు వరేస్తున్నావు, ట్రాక్టర్లు వడ్లు అమ్ముతున్నావు, అందులోనే కొన్ని తీసి నువ్వు పట్టించుకుంటున్నావు, వాళ్ళకి అమ్మేది గదే రసాయనాలు ఇదే. అలా కాకుండా నీ మందం ఒక 10 గుంటలు ఇలా వరి పెట్టుకుందుడు, నీ మందం ఒక 10 గుంటలు ఇలా కూరగాయలు పెట్టుకుందుడు, నీ ఆరోగ్యం నీకే తెలుస్తుంది. చెప్పండి, ఆ ఎకరాన్ని మర్చిపో, ఆ ఎకరం మీద నువ్వు ఆదాయం చేయకు, ఆదాయం రాదని వదిలిపెట్టుకొని నీ ఇంటి మందం నువ్వు చేసుకో. దాని నచ్చి మంచిగా అనిపిస్తే అప్పుడు ఇంకొంచెం విస్తరించు, అది చేస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అంతమునుపు నాది కూడా 2022-21లో నా అమౌంట్ కూడా ఫర్టిలైజర్లో పర్ ఇయర్ 40,000 అయ్యేది. పెట్టుబడి కోసం రసాయనాలు, ఎరువులు, మామిడి చెట్లు ఉన్నప్పుడు వాటికి ఎరువులు, ఇన్ని అందరు తలుతులు నేను చేస్తాను. మరి అలా అయితేనే పంట చేతికి వస్తుందేమో నమ్మకం, అంతే అందరిని చూసినట్టుగా. ఇప్పుడు అలా కాదు, ఒకటి అనిపిస్తుంది, పోతే పోనీ అది నేను చేసే కాడికి చేస్తాను నా పద్ధతిలో. మజ్జిగనా, మట్టి ద్రావణమా, అట్టలు కట్టడమా, ఇక అన్ని దాటిపోయి కూడా అది పనికిరాదనుకుంటే వదిలేసుకుంటా, అంతే, ఏం చేయలేము. మీరు మార్పు దిశగా అడుగేశారు, ఒక మంచి మార్పుని చూశారు కాబట్టి మళ్ళీ మీరు వెనక్కి పోరు. నాకు అది అవసరం లేదు. మీకు దీంట్లో ఉన్న విలువ తెలిసింది. మరి మిగతా రైతులు కూడా మీలాగానే ముందుకు వస్తే మన వ్యవసాయం అంతా బాగుపడుతుంది, సమాజం ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ఆసుపత్రులు కూడా తగ్గుతాయి. మీరు అన్నారు కదా క్యాన్సర్ కోసం, క్యాన్సర్ పేషెంట్లకు రైలు వేసినట్టు. ఇప్పుడు ఇంతగానం రసాయనాలు వాడితే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి మనకు రాదా? పరిస్థితి కాదండి, ముందు నాకు ఎరుకుండి పంటలు కూడా పండవు మేడం, పండవు. ఎవరికైనా ఇప్పుడు ఒకటి ఉన్నది సామెత, ఓపుకున్నందని భరిస్తే తిరిగితే కష్టం. భూమికి నీకు ఓపుకున్నంత వరకే చూసుకోండి, అది పోయిన తర్వాత ఏం చేయలేం. ఏదైనా కానివ్వండి, ఈరోజు మామిడి పండ్లే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, విపరీతంగా మందులు అది కొట్టడం వల్ల ఇప్పుడు పెద్దగైనా మనం తట్టుకుంటున్నాం, రోగనిరోధక శక్తి ఉంది, కానీ చిన్న పిల్లలు తట్టుకోలేరండి. వాళ్ళకు దేని మీద అది ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియదు. అట్లా అంటే ఒక మంచి మార్పు సమాజంలో కూడా వ్యవసాయ రంగంలో రావాలంటే మన ప్రభుత్వం దిశగా కూడా ప్రకృతి వ్యవసాయం పట్ల అడుగులు వేయాలి, ఆసక్తి ఉన్న రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి, వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే ఒక మంచి మార్పు సాధ్యమని మీరు. ఇప్పుడు ఎలాగో ఊర్లలో రైతు వేదికలను ఉన్నవి, రైతు వేదికలలో ఒక నెలకొకసారి ఒక మీటింగ్ పెట్టండి, అరేంజ్ చేయండి, ఒక సొసైటీ ఒక కొంత టీం లెక్కలు ఏర్పాటు చేయండి. అందరు రాకపోవచ్చు, ఒకరన్నా మారుతారు. ఇప్పుడు నేను చెప్పాను, నాకు ఎవరు చెప్పలేదు, జస్ట్ పుస్తకం చదివాను, సుభాష్ పాలేకర్ గారు రాసిన పుస్తకం చదివాను. ఇప్పుడు ఒకటండి, మన అమ్మ వంట చేస్తుంది, తింటుంటాం, అందులో ఒక చిన్న చెత్తో వెంట్రుకో మెరుగే వస్తుంది, కోప్పడతాం. నీకు ఒక్క పూటకే అంత అనిపిస్తే భూమి మీద నువ్వు ఇంత నాశనం చేస్తున్నావు, ఆ భూమికి ఎంత కోపం రావాలి? అది మళ్ళీ ఎవరికో కాదు, నీ కడుపులోకే పోతుంది, నీకొక్కనికే కాదు, నీ పిల్లలకు అందరికీ పోతుంది. అది ఇప్పుడు నువ్వు ఒక్కని చేసేది అందరి మీకే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పండిస్తే 10 రూపాయలు వస్తాయి, అది హాస్పిటల్ పోతే 100 కావచ్చు 1000 కావచ్చు అని చెప్తున్నా. మళ్ళీ అన్ని ఖర్చు పెట్టినా పూర్వ స్టేజీ లాగా నీ ఆరోగ్యం ఉంటుంది అనుకోవడం మళ్ళీ నమ్మకం తక్కువ. అందుకోసం మారాలి. దీనికి మట్టుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలంటే ముందు ఈ
ఫర్టిలైజరు ఈ ఎరువులను తగ్గించాలంటే నాకు కూడా నాకు తెలిసిన సలహా ప్రకారం ఈ ఫర్టిలైజర్ వాడకం కూడా వినియోగాన్ని రైతుకు తగ్గించాలంటే పాస్ పుస్తకం ప్రకారం అతనికి ఎకరం ఉంటే 2 బస్తాలు లిమిట్ పెట్టాలి. ఇప్పుడు అలా కాదు, ఒక ట్రాక్టర్ తీసుకపోతే ఒక ఆటో తీసుకపోతే 10-20 తీసుకొచ్చి ఇంట్లో స్టాక్ ఎత్తారు. వానికి పంటలో ఏమన్నా తేడా కనిపిస్తే కథం తెల్లారి తీసుకొచ్చి సంచి తీసుకొచ్చి చల్లుతూనే ఉంటాడు. అది ఏడంతుంది. మనం అన్నం తినేటప్పుడు అన్నం తగ్గట్టే కూర వేసుకొని తింటాం. ఇక్కడ అలా లేదు, పైసలు పెడుతున్నాం కొనుక్కొస్తున్నాం. అలా కాకుండా పాస్ పుస్తకం లింక్ ఒకటి పెట్టేసి ఇన్ని ఎకరాలకు ఉన్న ఇన్నే ఎరువులు ఇంతే ఒక లిమిటేషన్ పెట్టాలి. ఫస్ట్ ఏది చేసినానండి పని చేసేటోడు మారాలి. వాడు 100 అమ్ముకుంటాడు, మనకేం అవసరం? అది బిజినెస్, అది రూపాయి రావాలి కాబట్టి మన బిజినెస్ అనేది ఇది ఒకటి చేసుకున్నాం, మనం నీట్గా చేసుకుందాం. అట్లా పెట్టుబడి ఖర్చు కూడా విపరీతంగా తగ్గుతుంది, చాలా తగ్గుతుంది, ఆ భారం అనేది దిగిపోతుంది. ఇప్పుడు దానికోసమే కదా అప్పులు చేసినాక తీరే టైంకు పంట రాకపోతే 1, 2, 3, 4 సంవత్సరాలు పోయారు కల్లా అప్పు మరలా పడుతుంటుంది. 4 సంవత్సరాలు పోతే ఫస్ట్ తీసుకున్న అప్పు మళ్ళీ సేమ్ అప్పు అంతా అవుతుంది. ఒక 40,000 తెస్తే 4 సంవత్సరాల తర్వాత 40,000 అయితే 80,000 అయితే నువ్వు ఎక్కడి నుంచి కడతావు? ఎక్కడేం లేక చెట్టుకు ఆలోచిస్తాడు, అదే పురుగుల మందుకు ఆలోచిస్తాడు. అది ధైర్యం లేకనే. మళ్ళా ఇప్పుడు అప్పు మనల్ని ఏం చేయదు, మనం అప్పును చేస్తాం. అది చేయడమైనా తీర్చడమైనా, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం చేసుకోరు. ఇప్పుడు మాత్రం ఈ ప్రకృతి వ్యవసాయంలో మట్టుకు మనసులో పని అనేది చాలా ఉంటుందండి. లేకుంటే మాత్రం కాదు, ఖచ్చితంగా చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఇక నాలాగా ఇలా కూరగాయలు పండించే వాళ్ళు మట్టుకు రోజు ఇటే తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు కూరగాయలు కూడా ప్రతి చోట అవసరమే, రోజు తినేటివి కాబట్టి చుట్టుపక్కల టౌన్లలో ఎట్లా డిమాండ్ ఉంటుంది, పండించుకొని ఆర్గానిక్ వేలో పండిస్తున్నామంటే డిమాండ్ ఉంటుంది, కొనుక్కుంటోళ్ళు కూడా ఎక్కువనే ఉంటారు. ఈ మధ్య పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ వచ్చిందండి చూసి. ఎట్లా అంటే రసాయనాలు విపరీతమై ఇప్పుడు అవి చౌక వస్తున్నాయా తెలియక కొనుక్కొని అనారోగ్యాల పాలవడం ఎందుకు, ఇలా ప్రకృతి వ్యవసాయం లెక్కల లేదా రసాయనాలు వాడకుండా పండించే వాళ్ళ దగ్గర 10 రూపాయలు పెట్టైనా కొనుక్కోనికి ఇష్టపడుతున్నారు. ఇవాళ రోజుకో 10 అది నెలకో ఏడాదికో పోయినాక అది ఎంతో అవుతుందని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ భూమిని రసాయన రహితంగా మార్చుకొని ఒక అడుగు ముందుకేస్తే ఆదాయం దానంతటా అది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇటు నీ పని నువ్వు చేసుకుంటపో దాని ఫలితం అది ఇస్తుందండి. కాకపోతే ఎప్పుడో ఓసారి అవకతవకలనే జరుగుతాయి. ఇప్పుడు మనం చేసే పనిలో కూడా ఒక మాట చెప్తున్నా, ఇంట్లో మా భార్య ఉంది, అన్నం వండుతుంది, రోజు ఒకరోజు మెత్తగా వచ్చు, ఏదో పని కారణంగా ఏదో ప్రమాదం ఎదురైతుందని ప్రయాణం ఆపుకోలేం కదా. అంతేగాని చిన్న ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉంటాయి, ఒకటి కాకపోతే ఒకటి. రాములు గారు, ఫైనల్ గా మీ తోటి రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ఎవరైనా కానీ భూమిలో రసాయనాల వినియోగం తగ్గించాలి. సరే, అతనికి అంత తగ్గించడం వీలుకపోతే వాడకం అనేది మినిమం అన్న పెట్టుకోండి. పూర్తిగా తగ్గిస్తే ఇంకా మంచిది అని అంటే, ఇప్పుడు మన పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇచ్చిన భూమిని చేస్తూ ఉన్నాం. రేపు ఇది పిల్లలు తినాలంటే తిరగదు. నాకు ఎరుకుండి దీనికి ఇలానే రసాయనాలు వాడుతూ పోతే, ఏ పంటలు పండకపోతే జేబులో రోజుకొక 3 రకాల ట్యాబ్లెట్ షీట్లు పెట్టుకొని తిరగాలి. పొద్దున రకం, మధ్యాహ్నం ఓ రకం, సాయంత్రం ఓ రకం, ఆ రకంగా అయిపోతుంది. అలా చేయకుండా అందరూ ప్రకృతి వ్యవసాయానికి రండి, పంటలు కాపాడండి, భూమిని కాపాడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎరువులు అనేది ఇప్పుడు మన అందరం పోయి కొంటుంటే వాడు కోట్లు సంపాదిస్తున్నాడు, మన డబ్బు అదంతా. నేను ఇంతకుముందు చెప్పాను, నాదే పర్ ఇయర్ 40,000 అయ్యేది, 45,000 అయ్యేది. ఇప్పుడు ఆ 45,000 మిగిలినట్టే కదా. దానివల్ల నాకు 45,000 మిగిలింది, నా నేల బాగుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయండి, ఎరువులను నివారించండి. ప్రకృతిగా మీకు ఉన్న జాగంతా చేయడం వీలు కానప్పుడు మీకు తోచిన కొంచెమన్నా చేయండి. అది చేస్తుంటే తెలుస్తుంది. నా ఫస్ట్ చెప్తే తెలియదు, చేస్తుంటే పూర్తిగా నమ్మి చేస్తేనే తెలుస్తుంది. మళ్ళీ అది వీళ్ళు చేస్తున్నారు. నేను ప్రారంభ దశలో కూడా ఇక్కడ డ్రమ్ము పెట్టి అది కలిపితే చుట్టుపక్కల చూసేవాళ్ళు వాడు ఏదో చేస్తాడు, వాడు చేస్తాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, వాళ్ళకి చెప్పాలని లేదు. అట్లా అందరూ ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయండి, భూమిని కాపాడండి, భూమితో పాటు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వీలైతే పక్క వారికి కూడా కాపాడండి. థ్యాంక్ యూ రాములు గారు, మంచి సమాచారం ఇచ్చారు. సారం కోల్పోతున్న భూమిలో ప్రకృతి వ్యవసాయంతో జీవం పోస్తేనే వ్యవసాయ రంగం బాగుపడుతుందని రాములు గారు చెప్తున్నారు.
ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.